నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేకపోతున్న మాజీ ఎమ్మెల్యే వర్మ. ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో ఏదో వంకతో కావాలని వర్మ గలాటా సృష్టించాలని చూస్తున్నారన్న మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు. పిఠాపురంలో రచ్చకెక్కిన కూటమి పార్టీ మాజీ ఎమ్మెల్యేల విభేదాలు. ప్రభుత్వ కార్యక్రమాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో వివాదంలో పరస్పరం దాడులకు యత్నించిన జనసేన పార్టీ ఫైర్మ్యాన్ కమిటీ సభ్యులు పెండెం దొరబాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్పీఎస్ఎన్ వర్మ. కాకినాడ గుడారిగుంట మదర్ తెరీసా మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో సుమారు 82 లక్షల రూపాయల కోరమండల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ సిఎస్ఆర్ నిధులతో అదనపు తరగతి గదుల నిర్మాణం ఘనంగా ప్రారంభించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. డీటెయిల్స్ చూస్తే, పిఠాపురం నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ అభివృద్ధి చేస్తుంటే మాజీ ఎమ్మెల్యే వర్మ కావాలని ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో ఏదో వంకతో గలాటా సృష్టించాలని చూస్తున్నారని పిఠాపురం నియోజకవర్గ జనసేన ఫైర్మ్యాన్ కమిటీ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆరోపించారు. ఇక వివరాల్లోకి వెళ్తే, 2 ఏళ్ల నుంచి వర్మ ప్రతి కార్యక్రమంలోని వివాదం తీసుకువస్తున్నాడని, ఎంతో అభివృద్ధి చేస్తున్న పవన్ కళ్యాణ్ కు చెడ్డ పేరు తీసుకురావడానికి వర్మ ప్రయత్నిస్తున్నాడని దొరబాబు ఆరోపించారు. పిఠాపురం పాడా కార్యాలయంలో ప్రధానమంత్రి అభ్యుదయ యోజన పథకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తుమ్మల బాబు, మాజీ ఎమ్మెల్యే దొరబాబు, గోదూరి కిషోర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఈ పథకం ద్వారా మంజూరైన సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, తుమ్మల రామస్వామి మీడియాతో మాట్లాడారు. నిజంగా ఎప్పుడూ లేని విధంగా ఈ రోజున పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమము జరుగుతున్న సందర్భంలో మా నాయకులు, నేను కొత్తగా పార్టీలో జాయిన్ అయ్యాను, కానీ నేను రాజకీయాల్లోకి విరమించుకునే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క విధానాలు నచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు ఇక్కడ ప్రజానీకానికి ఆయన ద్వారా మరింత చేయించాలి, మేము చేయలేకపోయాం, ఆయన ద్వారా చేయించాలనే సంకల్పంతో మేము ఆయనకు అండగా ఉండడం జరుగుతూ ఉంది. ఈ రోజున గత 2 సంవత్సరాలుగా మీరు చూస్తా ఉన్నారు, ఏ మీటింగ్ పెట్టినా ఆ మీటింగ్కి ఫోటో పెట్టలేదను, ఇంకోటను. ఏ నియోజకవర్గంలో అయినా సరే ఒక శాసనసభ్యుడు ఉంటే ఆ శాసనసభ్యుడు ఫోటో పెడతారు. ఇది కామన్. అది గతంలో ఎవరైతే ఈ రోజున అభియోగం చేస్తున్నారో ఆ శాసనసభ్యులుగా వారు చేశారు. వారు చేసుకున్నప్పుడు, వారు పెట్టుకున్నప్పుడు ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెడితే దాన్ని కూడా వక్రీకరించి ఫోటోలు చించే పరిస్థితికి, నీచ స్థితికి ఎందుకు రావాలి? వ్యక్తిగత ప్రయోజనాల కోసం, సొంత లాభాపేక్ష కోసం ఈరోజు కూటమి ప్రభుత్వంలో అడ్డు పెట్టుకుని ఆయన చేస్తున్నటువంటి విధానం ఇది తప్పుడు విధానంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుచేతంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం మేరకు ఈ నియోజకవర్గంలో ఇంకా ఎన్నడూ లేని విధంగా ఈ 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో నేను లేని విధంగా పడా ఆఫీసు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, అన్నీ కూడా ఇంతలా జరుగుతూ ఉంటే ఈ ఒక్కరే ఎందుకు ఈ రకంగా ప్రతి మీటింగ్ లోని ఈ సంఘటనలో ప్రతిసారి కూడా ఇలాంటి విషయాలు మీ అందరికీ తెలుసు, మీడియాకి తెలుసు, మొత్తం అందరికీ తెలుసు. ఇది పద్ధతి అనే అడుగుతా ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదు. కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతూ ఉంది. దాన్ని ఈ రకంగా మీరు ప్రతి మీటింగ్ లోని కూడా దాన్ని ఏదో డిస్టర్బ్ గా చేసి పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లాలనే ఆలోచన మానుకోండి అని చెప్పి మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ముమ్మాటికి తప్పిదం. నీచ రాజకీయాలు చేయొద్దని
వారికి హెచ్చరిక చేస్తాం. ఈవేళ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ముగ్గురు కూడా చాలా ఏదో ఒక అధికారం కోసం కాదు వాళ్ళు పనిచేసేది. ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది గత ప్రభుత్వంలో. ఎలాగైనా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గట్టెక్కించాలి. ఒక బీహార్, జార్ఖండ్ అన్న వెనకబడి రాష్ట్రంగా తయారైపోతా ఉంది. రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. ఒక పక్కనే అభివృద్ధి కుంటుపడిపోయింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మరి వారి శక్తికి మించి పనిచేస్తున్నారు ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో మరి బ్రహ్మాండంగా ఒక పక్క అభివృద్ధి సంక్షేమం జరుగుతూ ఉంది. మరి ఏదైతే మేము ఉన్నాం, నేను జనసేన పార్టీకి సంబంధించినటువంటి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ వారు మేమందరం ఒక సోదర భావంతో మెలిగి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఇటు జనసేన పార్టీ నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇది మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం మేము ఈ కూటమిని చీల్చే విధంగా మా యొక్క నడవడిక ఉండకూడదనేటువంటిదే మా అందరి ఉద్దేశం. ఇంకా సుదీర్ఘ కాలం పాటు ఈ కూటమి కలిసి ఉండాలి. ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి ఈ కూటమి ప్రభుత్వం, విజనరీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పేద బడుగు బలహీన వర్గాల ప్రజల గొంతుకై ప్రశ్నించే ఒక నాయకుడు ఎవరైనా అంటే పవన్ కళ్యాణ్ గారు. వీరిద్దరూ సమిష్టిగా కలిసి ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ప్రజల యొక్క ఆలోచన మేరకు నాయకులందరూ నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తారు.